ఓం శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణము 4వ అధ్యాయము. కుత్సురుని వృత్తాంతము. పులిముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహాత్మ్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను. పూర్వకాలమున కుత్సురుడను పేరుగల విప్రుడొకడుండెను. అతడు కర్దమ ముని యొక్క కుమార్తెను వివాహమాడెను. కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించెను. ఆ కుమారునికి 5వ ఏడు రాగానే ఉపనయనం చేసెను. ఆ బాలుడు దినదినాభివృద్ధి అందుచూ పెద్దలను గౌరవించడం, విద్యాభ్యాసము ఎట శ్రద్ధ చూపుట, నీతి నియమాలను పాటించుట, దైవ కార్యముల యందు భక్తి కలిగి ఉండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములను అభ్యసించెను. ఈ విధంగా కొంతకాలం గడిచెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయస్సు వచ్చెను. అతనికి దేశాటనములకు పోవలనని కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరెను. అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చునప్పటికీ కావేరీ నది తీరమునకు చేరుకున్నాడు. నా పుణ్యఫలం కులది, ఈ మాఘమాసములో నాకు కావేరీ స్నానయోగం లభించినది, ఇది నా భాగ్యం అని ఆ గొప్ప యువకుడు అనుకుని సంతృప్తి చెందెను. మాఘమాసమంతయు ఇచ్చటనే ఉండి అధిక ఫలమును సంపాదించెదను అని మనస్సును నిశ్చయించుకుని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని నిత్యము ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుచుండెను. ఆ విధముగా నదీ తీరమున 3 సంవత్సరములు ఉండి అత్యధిక పుణ్యఫలము సంపాదించెను. ఆ తరువాత అన్ని కోరికలను సంపాదించుటకు తపమాచవలసినయు తలంచి ఆ సమీపమునందొక పర్వతములపై తపస్సు చేసుకొని సంకల్పించి తపస్సు చేయ మొదలెడెను. అట్లు కొంతకాలము నిష్ఠతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేయుచుండెను. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యెను. ఆ యువకుడు కన్నులు తెరిచి చూచుసరికి శంఖచక్ర గదాధారుడై కోటి సూర్యుల ప్రకాశముతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు. అమితానందంతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు. ఈ విధముగా స్తుతించి ఆ బ్రాహ్మణుడు యువకుని భక్తి భావనకు శ్రీహరి సంతసముంది అతని ఆశీర్వదించి ఇట్లు పలికెను. ఓ విప్రకుమారా, నీవు భక్తి భావముచే నన్ను ప్రసన్నని చేసుకొంటివి. అది ఎటులనగా, నీవు విడవకుండా అనేక పర్యాయములు మాఘమాసములో నదీ స్నానము చేసి తపశ్శాలుడు కూడా పొందని మాఘమాస పుణ్య ఫలమును సంపాదించితివి. అందుచేతని నీపై నాకు గాఢానురాగము కలిగినది గాన నీకేమి కావలేనో కోరుకొను, నీ అభీష్టము నెరవేర్చదను అని శ్రీమన్నారాయణుడు పలికెను. శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడు, ప్రభు, జగద్రక్షక, సర్వాంతర్యామి, ఆపద్బాంధవ, నారాయణ, ఆ దివ్య దర్శనము వలన నా జన్మ తరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుటకు నా మనస్సు అంగీకరించలేదు. మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకిప్పుడు కలుగుగా మరొక కోరిక కోరగలనా? నాకింక ఏమీ అవసరము లేదు. కాని నీ దివ్య దర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళలు యందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చుచుండవలెను. అదియే నా కోరిక అని ప్రార్థించెను. శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టం నెరవేర్చినగాక అని పలికి నాటి నుండి అచటనే ఉండిపోయిను. కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను. చాలా దినములకు కుమారుడు వచ్చెనని వృద్ధులైన తల్లిదండ్రులు మిక్కిలి సంతసించి కుశల ప్రశ్నలు అడిగిరి. మాఘమాసము 4వ అధ్యాయము సమాప్తము.